ఓకే. ఈరోజు ఈ ఈ వీడియోలో మనం ప్రత్యేకించి ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలకు ప్రిపరేషన్ ఎప్పుడు మొదలుపెట్టాలి అనే దాని మీద మాట్లాడుకోవచ్చు. అంటే చాలామంది అడగడం కానీ, జనరల్‌గానే మనకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇతర ఏ పరీక్షల కోసమైనా సరే వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్‌తో పాటు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అందులో భాగంగా దానిలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటో ఇస్తారు. ఎస్పెషల్లీ ఆ సబ్జెక్ట్ సంబంధించి కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి మనకి మొట్టమొదటి ఆలోచన మొదలవుతుంది. ఈ కంటెంట్స్ అంతా ఏ పుస్తకాల్లో దొరుకుతుంది? అసలు నిజంగా ఒక స్టాండర్డ్ బుక్స్ కూడా ఇచ్చేస్తే బాగున్ను. కానీ అది లేదు కాబట్టి ముందుగా మనలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఏంటంటే ఎటువంటి బుక్స్ వీటిని ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి సిలబస్ అంతా తెచ్చుకోవాలి అనేటువంటి అంశాల మీద చాలా వరకు అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద చాలామంది ఆందోళన కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో అటువంటి సందర్భాల్లో మొట్టమొదటి స్టెప్పు ఎప్పుడు మొదలుపెట్టాలనే దాని మీద సందేహాలైతే చాలామందికి ఉంటూ ఉంటాయి. సో దాని మీద నాకున్న అనుభవంతో నేను ప్రిపేర్ అయ్యాను అనేటువంటి విషయంతో పాటు మా మిత్రులు వాళ్ళందరూ కూడా చాలామంది మా సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు కూడా తీసుకొని అసలు మొత్తం మనం ఈ ప్రిపరేషన్ని ఎలా మొదలుపెట్టాలి, ఎప్పుడు మొదలుపెట్టాలి అనడాన్ని ఒక 3 లేదా 4 రివిజన్స్ రూపంలో నేను ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఇప్పుడున్న మైనస్ మార్కుల నేపథ్యంలో 0.05, 0.02లో కూడా పోతున్నాడు, మనకి జాబ్ పోయే సందర్భాలు ఉంటాయి. సో ఇటువంటప్పుడు ఇది చాలా కీలకమైన అంశం. సో మొట్టమొదటి మనం ఫస్ట్ రివిజన్ కింద తీసుకుంటాం. అంటే ఏపీపీఎస్సీ తనిచ్చేటువంటి టోటల్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఒక్కసారి రిఫర్ చేయడం అనమాట ఈ రివిజన్లో భాగంగా. అంటే జనరల్గా ఇక్కడ మనకి కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా, అంటే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, 2 కానీ, మిగతా వాటికి కానీ అన్నిటికి కూడా కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. అంటే జనరల్గా ఇక్కడ జనరల్ స్టడీస్కి ఉండేటువంటి సబ్జెక్ట్స్ అనుకుంటాం. ఇవే సబ్జెక్ట్స్, ఈ కామన్గా ఉండే సబ్జెక్ట్స్లన్నీ కూడా ఒకసారి చదవడం అనేది ఈ యొక్క ఫస్ట్ రివిజన్లో భాగం. అంటే ఈ కామన్గా ఉండే సబ్జెక్ట్స్లు ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక రకంగా ఉంటాయి. మళ్ళీ వాటిలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. అది మనం సెకండ్ రివిజన్లో మార్చుకోవాలి అలాగా. సో ఫస్ట్ రివిజన్లో మనం ఏంటంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండేటువంటి సిలబస్, సబ్జెక్ట్స్ అనుకుంటాం. ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా, సిలబస్ ఆధారంగా ఉండేటువంటి సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఒకసారి చదవడాన్ని మీరు ఫస్ట్ రివిజన్గా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి, ఏ సబ్జెక్ట్ తక్కువ చదవాలి ఇలాంటి వద్దు. కామన్గా ఉండేటువంటి ఒక 14 నుంచి 16 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ని ఒక్కసారిగా మీరు మంచి సిలబస్, మంచి స్టాండర్డ్ బుక్స్ కొన్ని తీసుకుంటాం. ఆ స్టాండర్డ్ బుక్స్ ఆధారంగా మనకి మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి. అలాగే తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, రకరకాల బుక్స్ ఉంటాయి. చాలామందికి వీటి మీద చాలా ఐడియా కూడా ఉంటుంది. సో ఈ రకంగా మనకి ఏపీపీఎస్సీ ద్వారా కామన్గా ఉండే సబ్జెక్ట్స్లు ఏంటనేవి మనం ఏపీపీఎస్సీలో నోటిఫికేషన్స్లో ఇచ్చేటువంటి కంటెంట్ ఆధారంగా చూసుకోవాలి. ఉదాహరణకి మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉందనుకోండి. జనరల్ స్టడీస్ పేపర్తో పాటు గ్రూప్ 1 జనరల్ స్టడీస్ పేపర్, గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే సరిపోతుంది. లేకంటే వాటిలో కూడా 2-3 పేపర్లో కొన్ని సబ్జెక్ట్స్ పెడతారు. కాబట్టి అలా కాకుండా కామన్గా మొత్తం ఒక 2-3 ఎగ్జామ్స్ సంబంధించిన సబ్జెక్టులు చూసుకుంటే అన్ని ఎగ్జామ్స్లో కామన్గా ఏ సబ్జెక్ట్స్ అయితే వస్తున్నాయో అవి మనం ముందుగా ఫస్ట్ రివిజన్లోకి తెచ్చుకుందాం అన్నమాట. మరి ఈ యొక్క కామన్గా ఉండే సబ్జెక్ట్స్లు ఏమున్నాయి అనేటువంటి మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకి ప్రధానంగా హిస్టరీ ఫస్ట్ మనం హిస్టరీ ఉంది. హిస్టరీ తీసుకున్నప్పుడు హిస్టరీ జనరల్గానే ఉంటుంది, అన్నింటిలో కామన్గా ఉంటుంది సబ్జెక్టు. జనరల్ స్టడీస్ పేపర్లో ఉండొచ్చు, కొన్ని చోట్ల ఆప్షన్లో ఉండొచ్చు, కొన్ని చోట్ల పర్టికులర్గా కొన్ని చోట్ల సపరేట్ సబ్జెక్టుగా కూడా ఉండొచ్చు. ఇటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్లో భాగంగా, అంటే మొట్టమొదటి ఏ సబ్జెక్ట్ చదవాలన్నది మళ్ళీ మీకు ఆ సబ్జెక్ట్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. కొంతమందికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్టం ఉంటుంది, కొంతమంది పాలిటిక్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎకనామిక్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి హిస్టరీ ఇష్టం ఉంటుంది. సో ఈ రకంగా మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ని ఫస్ట్ తీసుకోండి. ఆ రకంగా తీసుకుంటున్నప్పుడు ఏపీపీఎస్సీ నుండి వచ్చేటువంటి కామన్ సబ్జెక్ట్స్గా ఏమేమి ఉన్నాయి, చాలా వరకు వాటిలో ఉండేవంటే, ఒకటి భారతదేశ చరిత్ర అనేటువంటి సబ్జెక్ట్ ఒకటి, 2 ఇండియన్ పాలిటీ,
3 ఇండియన్ ఎకానమీ. ఈ ఈ అన్ని సబ్జెక్ట్స్‌లో కామన్‌గా కనీసం జనరల్ స్టడీస్‌లో అయినా వస్తాయి ఇవి. సో, ఈ 3 అలాగే 4 జియోగ్రఫీ. ప్రపంచం, భారత్, ఏపీ. అంటే జియోగ్రఫీ మనం ఏ ఎగ్జామ్ చదువుతున్నాం అనే దాన్ని బట్టి నెక్స్ట్ మనం సెకండ్ డివిజన్‌లో అది డివిజన్ చేసుకుందాం. కానీ జనరల్‌గా తెలుసుకునేటప్పుడు మొత్తం జియోగ్రఫీ గురించి తెలుసుకోవడం అనేది మన ఫస్ట్ పాయింట్ కాబట్టి ప్రపంచ, భారత, ఏపీ మూడిటికి సంబంధించిన జియోగ్రఫీ, 5 కరెంట్ అఫైర్స్, 6 సైన్స్ అండ్ టెక్నాలజీ, 7 విపత్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి సిలబస్ సబ్జెక్టు. అలాగే 8 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గోల్స్, వాటికి ఉన్నటువంటి ప్రస్తుతం ట్రెండ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్‌గా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వాటి ర్యాంకులు ఎలా ఉన్నాయి 9 రీజనింగ్, అర్థమెటిక్. ఈ మ్యాథ్స్‌కి సంబంధించి కూడా ఒక సందర్భంలో మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది కాబట్టి రీజనింగ్, అర్థం ఇవన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని కూడా పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ కింద చదివేయడమే. ఏది తక్కువ ఏది ఎక్కువ అన్నది పెట్టుకోవద్దు. ఫస్ట్ డివిజన్లో మీకు ఆ సబ్జెక్ట్స్ అన్నిటి మీద పట్టు రావాలి అంతే. 10 ఏపీ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చదువుకుంటాము. 11 ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. 12 ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే బడ్జెట్. అంటే ఇందులో ఎకానమీలో భాగంగానే చదువుకుంటాము. కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశం ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఒక్కోసారి పాత బడ్జెట్ని కూడా కంపారిటివ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీటిని ఖచ్చితంగా ఒక బుక్లో రాసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ సర్వేకి బడ్జెట్కి మార్పులు కూడా మనం ఆ నోట్స్లో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కాకపోతే 13 పర్యావరణం, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించి అంశాలు, ఆ చట్టాలు అవన్నీ కూడా చదువుతాము. 14 ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు ఏంటి, నష్టాలేంటి, దానివల్ల జరిగినటువంటి లాభాలేంటి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఈ 14 జనరల్గా మీరు ఏ ఎగ్జామ్లో చూసుకోండి కనీసం జనరల్ స్టడీస్ పేపర్లో అయినా సరే కామన్గా వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఇవి. ఒక దాంట్లో 5 రావచ్చు, దాంట్లో 10 రావచ్చు, ఒక దాంట్లో 20 రావచ్చు, ఒక దాంట్లో 1, 2 కూడా రావచ్చు. ఏదైనా మొత్తానికి కామన్గా వచ్చే సబ్జెక్ట్స్ని ఫస్ట్ డివిజన్లో మీరు ఒక టైం పెట్టుకున్న ఆ టైంలో ఒక్కసారి చదివేయండి. ఇక ఎప్పుడైతే మీరు అన్ని సబ్జెక్ట్స్ మీద ఓకే ఏపీపీఎస్సీ ప్యాటర్న్లో ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో మీద నాకు అవగాహన వచ్చింది అనేసి అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ దాన్ని సెకండ్ డివిజన్కి వెళ్తాం మనం. ఫస్ట్ డివిజన్కి సెకండ్ డివిజన్కి మళ్ళీ తేడా ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి, మళ్ళీ ఉంటాయి. ఫస్ట్ డివిజన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్సే మ్యాక్సిమం అన్ని డివిజన్లో కూడా సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. కానీ మనం చదివే విధానం రివిజన్లు పెరిగే కొద్దీ ఆ యొక్క రివిజన్లో చేసుకోవాల్సిన మార్పులే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా మీరు గుర్తించాల్సి ఉందన్నమాట. అది ఇక్కడ ఫస్ట్ డివిజన్లో మీరు ఏం చేశారు, కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా అన్ని సబ్జెక్ట్స్ మీద మీరు ఒక అవగాహన వచ్చేలాగా ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా చదివేశారు. మరి సెకండ్ డివిజన్లో ఏం చేస్తారంటే ఆ సబ్జెక్టులను మీరు ఏ నోటిఫికేషన్ కోసం చదవాలనుకుంటున్నారో వాటికి అనుగుణంగా మార్చుకొని చదవడం. ఇప్పుడు మనం 14 లేదా 15 సబ్జెక్ట్స్ అనుకున్నాం. ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మీరు పర్టికులర్గా అలా కంటిన్యూ చదువుకుంటూ కూర్చోరు కదా. ఏదో ఒక నోటిఫికేషన్ కోసం మీ మైండ్లో ఉంటుంది. గ్రూప్ 1 అనో, గ్రూప్ 2 అనో, గ్రూప్ 4 అనో, లేదా ఏదో పర్టికులర్గా ఒక ఎండోమెంట్ పోస్ట్ అనో, ఒక ఏఎస్ఓ పోస్ట్ అనో, ఒక సచివాలయం పోస్ట్ అనో, ఏదో ఒక నోటిఫికేషన్ ఉంటుంది కదా. దాన్ని మైండ్ సెట్లో పెట్టుకొని ఇక్కడ మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. ఉదాహరణకి గ్రూప్ 1 సబ్జెక్ట్స్ మీరు చదువుతున్నారు అనుకోండి. మనం ఇందాక అనుకున్నాం జియోగ్రఫీ చదువుతున్నప్పుడు ప్రపంచ జియోగ్రఫీ కూడా, వరల్డ్ జియోగ్రఫీని కూడా ఇంపార్టెంట్గా చదవాలి. అదే గ్రూప్ 2లోకి వస్తే వరల్డ్ జియోగ్రఫీ ఉండదు, గ్రూప్ 3లో కూడా ఉండదు. మా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జియోగ్రఫీ చదివితే సరిపోతుంది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 చదువుతున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇవి 4 2 పేపర్లు. అంటే మీరు ఎకానమీకి ఏపీ ఎకానమీ ఒక పేపరే, ఏపీ హిస్టరీ, పాలిటిక్స్ ఒక పేపరు, రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా ఒక పేపరు. 3 పేపర్ల కింద ఉంటాయి మెయిన్స్లో. అంటే ఇక్కడ ఏంటి, ఆ సబ్జెక్ట్స్కి ఆ నోటిఫికేషన్స్లో ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో ఆ సబ్జెక్ట్స్కి ఆ నోటిఫికేషన్ ఉన్నటువంటి పేపర్స్ ఆధారంగా మళ్ళీ మీరు రీఆర్గనైజ్ చేసుకుంటూ వాటి టైమింగ్స్ పెంచుకుంటూ ఉండాలన్నమాట. సేమ్ ఫస్ట్ డివిజన్లో చదివినట్టు అన్ని సబ్జెక్ట్స్ని ఈక్వల్గా చదవడం కంటే అన్ని సబ్జెక్టులు చదవాలి ఖచ్చితంగా. వాటితో పాటు అడిషనల్గా కొన్ని పేపర్లలో ఏ సబ్జెక్ట్స్ అయితే ఎస్పెషల్ ఇచ్చారో, ఇప్పుడు ఫస్ట్ ఏపీ ఎకానమీ అనేది జనరల్ స్టడీస్లో, ఏపీ హిస్టరీ అనేది జనరల్ స్టడీస్లో ఒక 5-10 మార్కుల కోసం చదవడం వేరు, ఒక 75 మార్కుల కోసం గ్రూప్ 2లో చదవడం వేరు. అలాగే గ్రూప్ 1లో ఒక 50 మార్కుల కోసం డిస్క్రిప్షన్లో రాయడం వేరు. ఇలా అనేక అంశాలు ఉంటాయి కాబట్టి రెండో రివిజన్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ పెట్టుకొని ఈ నోటిఫికేషన్లో ఏ సబ్జెక్ట్స్కి ఏ పేపర్లో అవకాశం ఉంది, ఏ పేపర్లో ఎన్ని మార్కులు ఈ సబ్జెక్ట్స్ ఉంది అనే దాని ఆధారంగా మీరు పెట్టుకున్న టైం అనమాట. అక్కడ సబ్జెక్ట్ అయితే అదే,
టైమింగ్స్‌లో మార్పులు చేసుకుంటూ, ఆ నోటిఫికేషన్ ఆధారంగా, ఆ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్‌ని, టైమింగ్స్‌ని అటాచ్ చేస్తూ ఈ సెకండ్ రివిజన్‌లో మీరు చదవాలన్నమాట. ఫస్ట్ రివిజన్‌లో సబ్జెక్ట్స్ మీద మీకు అవగాహన వచ్చింది. సెకండ్ రివిజన్‌లో నోటిఫికేషన్ ఆధారంగా ఆయా సబ్జెక్ట్స్‌ని మీరు ఎంతవరకు వాటి మీద పట్టు సాధించాలో అన్నది ఇంపార్టెంట్‌గా పెట్టుకుంటూ, వాటికి అనుగుణంగా మార్చుకొని చదవడం అనేది సెకండ్ రివిజన్‌లో మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇవన్నీ కూడా టైం బౌండెడ్ అండి. ఖచ్చితంగా టైం పెట్టుకోవాలి. ప్రతి రివిజన్ కూడా ఇంత టైం అని పెట్టుకోండి. ఆ టైం ప్రకారం చదువుకుంటూ ఉంటాం. ఇకపోతే సెకండ్ రివిజన్‌లో మనం నోటిఫికేషన్ ఆధారంగా సబ్జెక్ట్స్ చదువుకున్నాం. ఈ నోటిఫికేషన్‌కి ఈ సబ్జెక్ట్స్ పర్టిక్యులర్‌గా ఇంత ఉండాలి అని అనుకున్నాం. మరి థర్డ్ రివిజన్‌కి వచ్చేసాం. అయిపోయింది. సెకండ్ డివిజన్‌లో 30 రోజులు, 40 రోజులు టైం పెట్టుకున్నారు. అలా చదువుకున్నారు. ఆ టైం అయింది. ఇకపోతే థర్డ్ రివిజన్. మరి థర్డ్ రివిజన్‌కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే, కొత్త పోస్టులకు అవసరమైన కొత్త సబ్జెక్ట్స్ అదనంగా చేర్చి చదవడం. ఉదాహరణకి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి, గ్రూప్ 4కి చదువుతూ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్స్ ఆధారంగానే మనం చదువుతున్నాం. ఒక్కోసారి వేరే నోటిఫికేషన్స్ కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. వాటికి చదువుతున్నప్పుడు మళ్ళీ సేమ్ ప్యాటర్న్‌లో చదవడం కంటే, ఇప్పుడు ఉన్న కామన్ సబ్జెక్టులతో పాటు అవి ఎంతవరకు పనికొస్తున్నాయని చూసుకొని, అదనంగా ఏమన్నా సబ్జెక్ట్స్ చేర్చారేమో చూసుకొని, వాటిని కూడా చదివేలాగా థర్డ్ రివిజన్ ప్లాన్ చేసుకోవాలి. అంటే సెకండ్ రివిజన్ అయ్యేసరికి మీరు ఏపీపీఎస్సీ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నిటి మీద పట్టు పూర్తిగా వచ్చేస్తుంది రివిజన్ ప్రకారం. ఇక్కడ ఆ నోటిఫికేషన్ ఆధారంగా మీరు తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా తీసుకుంటున్నప్పుడు కొత్తగా ఏమన్నా పోస్టులకి మీరు ప్రిపేర్ అవుతున్నారనుకోండి. ఉదాహరణకి ఇటీవల కాలంలోనే ఎండోమెంట్ పోస్టుల కోసం కొత్తగా కొంత సిలబస్ పెట్టారు. అలాగే ఏఎస్ఓ లాంటి పోస్టులు ఉన్నాయనుకోండి. సెకండ్ పేపర్ వేరే ఉంటుంది పర్టిక్యులర్‌గా. ఇలా కొన్ని పోస్టులకి వేరే వేరే పేపర్స్ కూడా ఉంటూ ఉంటాయి. కొత్త కొత్త సబ్జెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు రెండో రివిజన్‌కో, మూడో రివిజన్‌కో మీరు వచ్చేటప్పుడు ఆ యొక్క అదనంగా ఉండే కొత్త సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్స్ అన్నిటివి కూడా ఖచ్చితంగా జనరల్ స్టడీస్ పేపర్‌లో రావాల్సి ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనకి ఎండోమెంట్ పోస్ట్ కానీ, ఏఎస్ఓ పోస్ట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, లెక్చరర్ పోస్టులు కూడా వచ్చినప్పుడు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్‌లో ఆ 15 సబ్జెక్టులు కామన్‌గానే ఉంటాయి. మార్కులు తగ్గొచ్చు కానీ, తక్కువ మార్కులు ఉండొచ్చు కానీ, కామన్‌గానే ఆ పేపర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ పేపర్లు వాటిని చదవడం ద్వారా మీరు ఆటోమేటిక్‌గా ఫస్ట్ పేపర్ ప్రిపరేషన్ అయిపోతున్నట్టు లెక్క. కాబట్టి ఇక్కడ రెండో పేపర్ ఏమన్నా కొత్త సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు, ఎండోమెంట్ పోస్ట్ వచ్చింది. మొత్తం అంతా రామాయణ, భారతాలు ఇలా రకరకాల అంశాల మీద కొత్తగా కంటెంట్ ఇచ్చారు. మరి అప్పుడు ఆ యొక్క కొత్త సబ్జెక్ట్స్‌ని మీరు యాడ్ చేసుకొని, దానికి కూడా ఆ పేపర్‌కి కూడా సమయాన్ని కేటాయించుకొని ఫస్ట్‌ది కంటిన్యూ చేస్తూ ఒక హాఫ్ డేనో ఎంతో టైం, ఎందుకంటే 2 రివిజన్ చేశారు కాబట్టి సెకండ్ సబ్జెక్ట్స్ కూడా మీరు అదనంగా తీసుకొని ఈ మూడో రివిజన్‌లో చదువుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, మొత్తం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద పట్టు సంపాదించుకున్నారు. నోటిఫికేషన్స్ ఏ నోటిఫికేషన్ వచ్చినా దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వడానికి సిద్ధమయ్యారు. మూడోది, పర్టిక్యులర్‌గా ఏదైనా కొత్త పోస్ట్‌కి మీరు వెళ్తున్నప్పుడు ఆ పోస్ట్‌కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా అదనంగా చేరుస్తూ కామన్ సిలబస్‌ని ప్లస్ కొత్త సబ్జెక్ట్స్‌ని అదనంగా చేర్చడం ద్వారా మీరు పరిపూర్ణంగా ఆ కాంపిటీషన్‌కి సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ రకంగా మనం డివిజన్ చేసుకోకపోతే ఎప్పుడు ఏం చదవాలి, ఎలా చదవాలో తెలియక సమయాలు గడిచిపోయి నెలలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏదో పుస్తకం తిరగేస్తూ ఉంటాం కానీ దేనికి మనం వెళ్తున్నామో తెలియని పరిస్థితులు ఉంటాయన్నమాట. అటువంటిప్పుడు ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. గ్రూప్ 1 రాసినట్టు గ్రూప్ 2 ఉండదు. గ్రూప్ 2 రాసినట్టు గ్రూప్ 4 ఉండదు. అలాగే ఇవన్నీ రాసినట్టు ఇంక వేరే పోస్టులు కూడా ఉండవు. సో వాటికి ప్రిపరేషన్‌లో మనం ఇటువంటి ఒక స్పష్టత, ఒక క్లారిటీ మనం తెచ్చుకోలేదనుకోండి, ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నిలబడడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఖచ్చితమైన డివిజన్ ఉండాలి. ఆ డివిజన్ వారీగా ఆయా సందర్భాలకు తగ్గట్టుగా మన చేతిలో ఉన్న మరి ఆ సిలబస్‌ని, ఆ పుస్తకాలని అదనంగా వాటికి సంబంధించినటువంటి మనం ఒక 10 మార్కులు అదనంగా తెచ్చుకోవాలంటే ఏ రకంగా ప్రయోగాలు చేయాలి అనేటువంటి ఒక విజన్, ఆ పోటీకెళ్ళేటువంటి ఒక విజన్ కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ జరిగితేనే మనం పూర్తి స్థాయిలో ఆ కాంపిటీషన్‌కి సిద్ధమవుతాం. ఇక పూర్తి స్థాయిలో కాంపిటీషన్‌కి సిద్ధం అవ్వాలి అంటే ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ కామన్ సబ్జెక్ట్ ఉంది. నోటిఫికేషన్ ఆధారంగా మనం ఏం చేయాలో తెలిసింది. కొత్తగా వచ్చిన పోస్టులకు కూడా మనం కొత్త సబ్జెక్ట్స్ ఏమేమి కావాలో కూడా తెలుసుకొని చదవడం జరిగింది. ఈ రకంగా మొత్తం అంటే ఒక సంబంధిత సబ్జెక్ట్‌ని సంబంధిత కంటెంట్ మీద మనకి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే పట్టు దొరికిందో అప్పుడు మనం 4వ రివిజన్‌కెళ్ళాలి. ఇక 4వ రివిజన్ అనేది పర్టిక్యులర్‌గా ఒక నంబర్ పెట్టకూడదు ఇక్కడ. అదొక ఫిక్స్డ్ రివిజన్ అనమాట. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు మనం ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ అనేవి పర్టికులర్‌గా ఒక నెంబర్ వారీగా పెట్టుకున్నాము. ఈ డివిజన్స్ కంటిన్యూషన్ చేసుకుంటూ పలానా టైం ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాము, అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి రివిజన్స్ ఆల్రెడీ ఇక్కడ మనం ఖచ్చితంగా ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాము అనేది మూడో రివిజన్ అవ్వగానే మనం ఫిక్స్ అయిపోవాలి. 2 పడవల మీద కాళ్ళు వేయడం కాదు.
అటో దానికి ఇటో దానికి వెళ్ళడం కాదు, దానికి కొంచెం దీనికి కొంచెం చదవడం కాదు, ఇలా కాదు. 3 రివిజన్లు అయిపోయేసరికి మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది, అర్థమైపోతుంది, మీకు ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది దేనికి ప్రిపేర్ అవ్వగలను నేనని. అప్పుడు ఒక ఫిక్స్డ్ రివిజన్ స్టార్ట్ చేయాలి. ఆ రివిజన్ 1, 2, 3 అన్నది ఏముండదు. మీరు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఫిక్స్డ్ రివిజన్ అనేది ఎప్పుడు కూడా అది 1, 2, 3 అనేది ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆ సబ్జెక్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్టు, ఆ సబ్జెక్ట్స్ని మీరు ఎంతవరకు తీసుకెళ్ళగలరు అనేటువంటి ఐడియా, దీన్ని బట్టే మీరు ఇక ఏ నోటిఫికేషన్కి చదవాలనుకుంటే దాన్ని ఫిక్స్ అయిపోవడం అనమాట. అంటే ఇప్పుడు గ్రూప్ 1 నేను ఓకే 3 రివిజన్ చేసేసాను, నాకు సబ్జెక్ట్స్ మీద ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ప్రిలిమ్స్ రాసి డిస్క్రిప్షన్లో కూడా గ్రూప్ 1 కొట్టగలను అని ఒక ఐడియా మీకు వచ్చింది అనుకోండి, గ్రూప్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేదు ఆబ్జెక్టివ్ టైప్లో నేను చాలా లోతుగా చదివాను, ప్రతి పాయింట్ పర్టికులర్గా చూస్తాను, ముందు గ్రూప్ 2 కొట్టేస్తాను, గ్రూప్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ మీద నాకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటే గ్రూప్ 2కి వెళ్ళండి. లేదు కొత్త సబ్జెక్ట్స్ కూడా నేను పట్టుకున్నాను, అదనంగా ఉన్నటువంటి కొత్తగా వచ్చిన పోస్టులు కూడా ప్రిపేర్ అవుతాను అనుకున్నప్పుడు దానికి ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోయి దానికి తగ్గట్టుగా 1, 2, 3, 4 మీరు కొంతమందికి ఒకసారి చదివితే కథలామలకం అయిపోతుంది, కొంతమంది 2 సార్లు చదవాలి, కొంతసారి 3 సార్లు చదివితే కానీ పూర్తి స్థాయిలో దాని మీద ప్రయోగాలు చేయలేదు. ఎందుకంటే సబ్జెక్ట్ చదవడం కంటే చదివిన సబ్జెక్టు మీద మనం ఓన్గా దాని మీద ప్రయోగాలు చేయగలగాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే. ఒక్కొక్క క్వశ్చన్ మనం చదువుతున్నప్పుడు దాని మీద కొత్తగా మనం ఏం చేయగలం, క్వశ్చన్కి ఆన్సర్ అందరం చేస్తాం. ఇప్పుడు కొన్ని రివిజన్ చేస్తే అందరూ ఆన్సర్ చేసేస్తారు. ఆన్సర్ చేయడంతో పాటు కొత్తగా మనం ఏం చేయగలం అనేది కూడా మనకు అక్కడికక్కడ థాట్ రావాలి అంతే. రీసెంట్గా మన గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఆ టైప్ ఆఫ్ మోడ్లోనే క్వశ్చన్స్ అడిగారు. ఏదో ఒక బుల్లెట్ పాయింట్ కింద క్వశ్చన్ ఎక్కడ ఇవ్వలేదు, అన్నిటిని కూడా కంపేర్ చేయమంటూ, సమీక్షించమంటూ, రకరకాల అంశాలతో మారుస్తూ ఒక జనరల్ టాపిక్ లాగా అనిపించింది. చిన్న క్వశ్చన్లు కూడా జనరల్ ఎస్ఏ లాగా అనిపించినాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం పూర్తి స్థాయిలో దాని మీద ప్రయోగాలు చేయగలిగేటువంటి స్థాయి వరకు ఆ యొక్క అభ్యర్థి వెళ్ళాలి సబ్జెక్ట్స్ మీద. సో ఆ రకంగా ఏ నోటిఫికేషన్ చదవాలనుకుంటున్నామో దాన్ని ఫిక్స్ అయిపోయి అటువంటి ప్రాక్టీసెస్ చేయగలిగే స్థాయి మీలో ఎప్పుడు వరకు వస్తుందో అప్పటి వరకు రివిజన్ కొనసాగించండి. 15 రోజులకు ఒక రివిజను, 20 రోజులకు ఒక రివిజను. ఇప్పుడు ఫస్ట్ 3 రివిజన్లు అయితే నాకు ఫస్ట్ రివిజన్ 45 రోజులు పట్టేది. సెకండ్ రివిజన్కి వచ్చేసరికి తగ్గింది, ఒక 5 రోజులు 10 రోజులు తగ్గింది, అదే 40 రోజులు పెట్టుకున్నప్పుడు కూడా. కానీ థర్డ్ రివిజన్కి వచ్చేసరికి 30 డేస్, 25 to 30 డేస్లో నేను థర్డ్ రివిజన్ పూర్తి చేసుకున్నాను. 25 డేస్ అనుకుంటాను, ఓకే 25 డేస్. తర్వాత ఇక నేను నెక్స్ట్ రివిజన్స్ అన్నీ కూడా నేను ఫిక్స్ అయిపోయాను. అంటే డైలీ నేను చదివే అవర్స్ బట్టి కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం 5 గంటలు చదివిన వాళ్ళు ఉంటారు, 10 గంటలు చదివిన వాళ్ళు ఉంటారు, 15 గంటలు చదివిన వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఈ పర్టికులర్గా ఇన్ని గంటలే చదవాలి, ఇన్ని రోజులే చదవాలని మాత్రం ఎక్కడా లేదు. అది మన ఓన్గా మనకు ఉండేటువంటి స్టామినా, మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో నా ఐడియాని బట్టి నేను చెప్తున్నాను. సో నేనైతే రోజుకి ఇంచుమించుగా 8 నుంచి 10 గంటలు చదివేవాడిని. సో అలా చదవగలిగినప్పుడు నాకు ఒక రివిజన్ 15 రోజులు అయిపోయింది. 15 రోజుల్లో ఇంకా నాలుగో రివిజన్కి వచ్చేసరికి నేను అన్నీ కూడా నోట్స్లు రాసుకున్నాను. చాలా వరకు నోట్స్లు ఫిక్స్ అయిపోయాయి అనమాట. అలాగే ఒక రివిజన్లో నోట్స్లు, ఫస్ట్ అయితే ఒక రివిజన్ అంతా నోట్స్లు, ఒక రివిజన్ అంతా టెక్స్ట్ బుక్, అలా చదివాను. తర్వాత ఇంకా ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఇంకా టైం తక్కువ ఉంది, ఒక 5 రోజులు 10 రోజులు ఉన్నాయనేసరికి పూర్తిగా నోట్స్లు అన్నీ పూర్తిగా సార్ ఇవి ఒక 10-15 రివిజన్స్ అయ్యేసరికి మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే టెక్స్ట్ బుక్లో ఏ పేజీల్లో ఏముందో కూడా మనకు అర్థమైపోద్ది. కాబట్టి అటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఒక చిన్న పేపర్ మీద రాసుకొని ఉంచుకుంటే అది కూడా ఒక రోజు రివిజన్ అనమాట. ఇంకా నాకు డౌట్స్ ఉన్న పేపర్ అనమాట అవండి. అంటే కొన్ని వేల పేపర్లు మన టెక్స్ట్ బుక్స్లో అన్ని కలుపుతూ ఉంటాయి. అక్కడ కొన్ని నెంబర్లు రాసుకుంటే ఆ నెంబర్ల మీద కూడా ప్రయోగాలు చేసి చూసుకోగలిగాను. ఈ రకంగా ఏంటంటే ఆ సబ్జెక్ట్స్ మీద మనం పూర్తి స్థాయిలో ఒక ప్రొఫెసర్గా తయారైపోతాం అంతే. అది మనం చేసేటువంటి ఎఫర్ట్ అలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా కొన్ని రివిజన్ని మీరు ప్లాన్ చేసుకొని సబ్జెక్ట్ మీద 100% పట్టు సంపాదించుకున్నప్పుడు ఎగ్జామ్ టెన్షన్ ఉండదు. ప్రధానంగా మీరు ఒక మంచి నాలెడ్జ్ని సంపాదించుకుంటారు. ఒక మంచి ధీమాతో మనం ఎగ్జామ్ రాసి విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అది ఒకసారి ప్రయత్నం చేసి మీరందరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.